సీతమ్మారా, అమ్మాయి నీ కోసం ఎదురు చూస్తుంది. అబ్బాయికి ఏం పేరు పెట్టారు పిన్ని గారు? రవికుమార్. మంచి పేరు కదరా నాన్న. రవి చూడన్నా, చూడమ్మా. ఒకసారి ఒకసారి వచ్చావా సీత? పెందలాడే రమ్మంటే ఇప్పుడా వచ్చేది. ఎవరమ్మా ఆవిడి? మీ అమ్మాయితో అంత కలుపు కొలుతనంగా ఉంది. సీతమ్మ గారని మన ప్రెసిడెంట్ గారి భార్య. ఆయన తగ్గ ఇల్లాలు. ఇల్లాలు ఇటుక రాయి. మంచి మనుషులు మురిసిపోతున్నావు గాని ఇలా పిల్లవాడిని ఎవరి చేతికి పడితే వాళ్ళ చేతికి ఇవ్వకూడదు. గుడ్రాలు ముద్దు పెట్టుకుంటే బిడ్డలు కాస్త గడలై ఊరుకుంటారు. వెళ్ళి కాస్త దృష్టించు. చాలే ఉన్నా మహా చెప్పొచ్చావు. ఇది నాలుక తాటి పట్టే. ఎవరికి తాటి పట్టిన తర్వాత నీకే అర్థం అవుతుంది. ఏమోయ్, ఇవాళ ఏమైనా వాయిదా ఇవ్వడం ఉందా లేదా? మేము ఇంకా బోర్డు నెలకి వెళ్ళాలి పేరెంట్ అని. ఇదిగో ఇచ్చేస్తున్నాను భద్రమ్మ గారు. ముందు ఆయన మా చేతికి ఇవ్వాలని. అవ్వా అవ్వా, ముందు ఆయన పిల్లా పీచు లేని వాళ్ళకి ఇచ్చుకుంటారా? నిశ్చేపల్లా పిల్లలు ఉన్నవారి ఇలాంటి పొరపాటు పని మరెప్పుడు చేయకు భద్రమ్మ గారు. సీత, సీత, ఏమిటిలా చీకట్లో కూర్చున్నావు? లే సీత, సీత ఏడుస్తున్నావా? సీత, సీత. లక్ష్మి నాకంతా చెప్తే చచ్చా. ఈ మాత్రానికి బాధపడితే ఎలా? విశ్వరూపం గారికి, వారి భార్య గారికి మనల్ని ఆడిపోసుకోవటం తప్ప వేరే పని లేదు. అసూయలతో కక్షలతో కుళ్ళిపోతున్న నీచులు వాళ్ళు. వాళ్ళ మాటలు కూడా లెక్క చేస్తే అది కాదండి, నాకు సంతానం లేకపోబట్టే కదా ఆవిడ ఆ మాట అనగలిగింది. నేను జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ ఏ ద్రోహము చేయలేదు. మనస్ఫూర్తిగా భగవంతుడిని నమ్మి పూజించాను. ఇంకా నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. సీత, ఇప్పుడంటే అన్నా, ఇంకెప్పుడు పిల్లలు లేరు నాకు. వేణు నీ బిడ్డ కాదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంట. 3 ఏళ్ల పసివాణ్ణి చేరదీసి తల్లి ప్రేమ కొరత లేకుండా చేశావు. కంటికి రెప్పలా చూచి పెద్దవాణ్ణి చేశావు. అంతలోనే మర్చిపోయావు. లేదండి, వేణు ఎప్పటికీ నా కొడుకే. సీత, సీత, ఇదిగో వేణు రాసి ఉత్తరం. వేణు రాశారా? ఎప్పుడొచ్చింది? ప్రొద్దునొచ్చింది. ఆఫీస్ గొడవలో ఎవడే మర్చిపోయాను. కోపడకండి, చదవండి. చిరంజీవి వేణుకు మీ వదిన హృదయపూర్వకంగా ఆశీర్వదించి వ్రాయినది. నీవు వ్రాసిన ఉత్తరం చూచి చెప్పలేని ఆనందం అనుభవించాను. నిన్ను చూచి ఎన్నాళ్ళు అయినందున నా మనసు ఎంతో బాధపడుతూ ఉంది.